అదే ఉత్సాహం, అదే పట్టుదల. సిద్ధం సభలతో జోష్ నింపారు. అందుకే మేమంతా సిద్ధం అంటున్నారు. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో రణభేరి ముగిస్తోంది వైఎస్ఆర్సీపీ. తాడో పేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు కార్యకర్తలు. జననేతకు బ్రహ్మరథం పట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సైనికులు ఎదురు చూస్తున్నారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఏపీలో పబ్లిక్ టాక్ ఇది. ఎవరిని కదిలించినా జననేతకు జేజేలే. ఓదార్పు యాత్రైనా, పాదయాత్రైనా, బహిరంగ సభలైనా ఆయన్ను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల నిర్వహించిన సిద్ధం సభలకు అశేష జనవాహిని తరలిరాగా ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు సన్నద్ధమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మార్చి 27న వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరు సభతో సీఎం జగన్ ఎన్నికల శంఖం పూరిస్తారు. మార్చి 28న ఆళ్లగడ్డ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మార్చి 29న ఎమ్మిగనూరులోకి బస్సు యాత్ర ఎంట్రీ ఇవ్వనుంది. మార్చి 30న గుత్తిలో బహిరంగ సభ జరగనుంది. సిద్ధం సభలకు మించి జన సందోహం తరలి వస్తుందని పార్టీ నేతలంటున్నారు. విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలు మినహా 21 జిల్లాల్లోనూ బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 1న కదిరిలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ జరుగుతుంది. ఏప్రిల్ 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మేము సిద్ధం సభలు నిర్వహిస్తామన్నారు పెద్దిరెడ్డి. బస్సు యాత్రతో పాటు ప్రతిరోజు సాయంత్రం సభలు జరుగుతాయి. 21 జిల్లాల్లో కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. 21 జిల్లాల్లో కూడా ఈ సభలు జరుగుతాయి. ఇది తప్పనిసరిగా మా పార్టీకి ఇంకొక విజయం దిశగా ఇంకొక మెట్టు ముందుకు పోయే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా వారిని చూడాలనే ఆతృతతో చాలామంది ప్రతి జిల్లాలో కూడా ఎగబడతారు. ఆ విధంగానే సుమారు 1,00,000 పైన 1.5 లక్ష లోపల ఈ సభలన్నీ కూడా జరుగుతాయని భావిస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎజెండాగా సీఎం జగన్ బస్సు యాత్ర సాగనుంది. మేమంతా సిద్ధం సభల కోసం ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.